హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకున్నారు పండుగ? మేమైతే ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అందరికీ భద్రాచలం లైవ్ చూడలేని వారికి నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసి ధరించండి. జన్మ జన్మల పుణ్యం సీతారాముల కళ్యాణం చూస్తే. पुष्पं समर्पयामि धूपमाघ्रापयामि ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम श्रीकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम श्रीमन्नारायणाय नमः श्री नमः ओम अमृतोत्तराय नमः ओम मोहनाय नमः ओम चंद्रधरोदये नमः विष्णुपते नमः ओम वैष्णवे नमः ओम कलावहाय नमः ओम प्रियहाय नमः ओम कार्तिके नमः ओम देवदेवनाय नमः ओम लोकसुन्दर्ये नमः ओम श्री महालक्ष्मी नमः नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि फलानि निवेदयामि प्रोक्ष्यामि शिक्ष्यामि वेद्या ओम देवस्य मंगलनीराजनदीपं संदर्शयामि वैकुण्ठराम गोविन्दा श्रीमन्नारायणाय नमः श्री महालक्ष्मीदेव्यै नमः यथास्थानं प्रतिष्ठापयामि भगवन् मन्त्रमूर्ते सुवन्दे राजाधिपमन्त्रेण श्री सीता महालक्ष्मीदेव्याः प्रतिष्ठाने नेत्रबन्धनं कृत्वा సీతమ్మ చేస్తారు. అది 12 గర్భలతో చేసినటువంటి ఒక వడ్డాణం లాంటిది అనమాట. అది సీతమ్మ గారు నడుముకు చుడతారు. ఎందుకు అలా చుట్టాలి అంటే వధువుకి గర్భస్థ దోషములు ఏదైనా ఉంటే ఆ దోషములు పోతాయి. సాక్షాత్తు సీతామహాలక్ష్మికి ఏం దోషాలు ఉంటాయండి అంటే ఆవిడకే దోషాలు ఉండవు. ఆమె సంతానమైనటువంటి మనకు దోషాలు ఉంటాయి కదా. ఆవిడ అడుగుకి కనుక చూస్తే మన దోషాలు ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మ వారి సంతానం. ఆవిడ జగన్మాత అయినటువంటి ఆమె సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగడానికి సీతమ్మ గారికి లోకబంధం అనేటువంటి చేస్తారు. యోగబంధం అయిన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధార్థం ద్వితీయ యజ్ఞోపవీతం కూడా స్వామివారికి ఉన్నది. ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అందరూ సేవించండి. ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆయనకైతే ఆయన జగద్వల్లభుడు, జగన్నాయకుడు రామకృష్ణమూర్తి, జగత్ చక్రవర్తి, లోకాలను పరిపాలించేటువంటి వారికి ఆమె యజ్ఞోపవీతాలు స్వర్ణ యజ్ఞోపవీతం కూడా ఉన్నారు. ఆమె భావంతమైనటువంటి మనమే బంగారం కాస్త భద్రతుంటే అవతార బంగారం యజ్ఞం చేసుకుంటాం కదా. అది స్వామివారికి ఆయనకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. దాని అలంకారాన్ని मांगल्य पूजा करिष्ये इति संकल्प्य मांगल्याधिष्ठान देवता श्री श्री नमः श्री महालक्ष्मी नमः श्रीदेव्यै नमः श्रीभूदेव्यै नमः श्री लीलादेव्यै नमः आवाहयामि ओम ऐं ह्रीं श्रीं श्रियै नमः अतः श्री महालक्ष्मी नमः श्रीदेव्यै नमः श्रीभूदेव्यै नमः ध्यायामि आवाहयामि आसनं समर्पयामि पाद्यं समर्पयामि हस्ते स्वर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकेण स्नानम् ओम आपोष्ठामनोभवस्तान ऊर्ध्वभावः महेवायवक्षसे योगशिवतभोरसप्तस्य भागे देहनः उषयेव मातरः तस्मादन्नवामभोजस्य क्षयाजिन्वः आपो देवभागः नानान्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रेभ्यं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वं धारयामि ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात् श्रीचन्दनं समर्पयामि ओम गन्धद्वारान्तराधरितां नित्यवस्ताङ्गलीश्वरीं सर्वभूतानां ताभिहोपस्मये श्रीरम् आन्दिकाधिष्ठानदेवताभ्यो महादिव्य श्रीचन्दनं समर्पयामि पुष्पाणि समर्पयामि आयुर्वेदे परायुर्वेदे दुर्वारोहं पुष्पये पुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि ओम हनुमन्ताय जगद्धूमसुगन्धे सर्वगन्धवाहाय नमः स्वाहा धूपमाघ्रापयामि दीपं सन्दर्शयामि निर्वाहकोरकदलेन
ఉల్లాసవల్లడి కమాలిక సప్తయోగి నిర్వాహకారకిరవేమ వరాక్షరీణ శ్రీరంగారేఖ శ్రీరంగరాజమహిషీం శ్రీయమాశ్రయామః లక్ష్మీరమణ గోవింద యోగదీపానంతరం సుధాన్వయం సమర్పయామి కుంకుమార్పణిష్టపూజయామి ఆచారత్రయ సంబంధానరవింద నివాసిని అశేష జగతి సిద్ధే వందే భగవల్లభ ఓం భగవన్నారాయణాధిపదారూపస్వరూపరూప భువైశ్వర్య శీలాధ్యాధికారిషయ అసంఖ్యేయ కళ్యాణవరణ పద్మనాభయ సహరే శ్రియం దేవి విద్యానపాయే నిరవధ్య దేవదేవ దివ్యమహిషి అఖిల జగన్నాథం అస్మన్మాతం అశరణ్యశరణ్యాం అరణ్యశరణః శరణమహం ప్రపద్యే. వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి. పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది. సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మనకే కనిపించారు. ఇయం సీత మమ సుత సహధర్మ చరీతల ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన అంటూ జనక మహారాజు సీతారాముల కళ్యాణం జరిపించినప్పుడు పాణిగ్రహణం చేయించాట. చూడండి, అంతా కూడా మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు. ఈ సీతమ్మ గారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తుడైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ గారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో. మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయానికి జరుగుతుంది. తమిళనాడు ఆ ప్రాంతాలు. మన తెలుగు వారు ముహూర్త సమయానికి దూరతరంలో ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారాలన్నింటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతున అంటారు. ఈ జగత్తుల మొత్తాన్ని కాపాడడం కోసం సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతురానేన జగద్రక్షణ హేతున కంఠోర్పయామి శుభదే. ఇక్కడ మామూలుగా అందరూ ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠోర్పయామి శుభదే సంజీవ శరదాంశతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీర్తి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం దధ్యా